5 years ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ గణిత శాస్త్రం కంటెంట్లో ఉన్నామండి. సంఖ్యా వ్యవస్థ, అంకగణితము, రేఖాగణితము, క్షేత్రగణితము చెప్పుకున్నాము. నెక్స్ట్ బీజగణితంలో ఉన్నాము. ఇంటర్మీడియట్ స్థాయి, పాఠశాల స్థాయి అయిపోయింది. 5.1, 5.2, 5.3 1, 2 అయిపోయినాయండి. గణితానుగమనము, ప్రమేయాలు అయిపోయినాయి. 5.3 వచ్చేసి మాత్రికలు. ఇందులో కూడా 2 బ్లాంక్స్ వస్తాయి, 2 or 3 బ్లాంక్స్ వస్తాయి మనకి. ఒకసారి కీ కాన్సెప్ట్ చూసుకొని వెళ్దాము ప్రాక్టీస్ బిట్స్కి. చూడండి, మాత్రిక అంటే వాస్తవ సంఖ్యలు లేదా సంకీర్ణ సంఖ్య లేదా వాస్తవ లేదా సంకీర్ణ ప్రమేయాలు మూలకాలుగా గల చతురస్రాకారము లేదా చతురస్రాకారంగా అమర్చిన అమరికనే మాత్రిక అంటారు. ఇలాగండి, ఇక్కడ చూడండి, ఇది 2/3 మాత్రిక అంటారు. 2 అడ్డు వరుసలు, 3 నిలువు వరుసలు. ఇది 2/2. నెక్స్ట్ ఇక ఈ రెండింటిని సి అనేది ఇంకొక రకమైన మాత్రిక, 3/3. 3 అడ్డు వరుసలు, 3 నిలువు వరుసలు. నెక్స్ట్ m అడ్డు వరుసలు, n నిలువు వరుసలు కలిగిన మాత్రిక ఏను AM/nతో సూచిస్తాము. m/n = మాత్రిక తరగతి అవుతుంది. AMN అంటే AIJ M×n అని ఇట్లా ఈ విధంగా సూచిస్తామండి. నెక్స్ట్ మాత్రికల రకాలు. దీర్ఘచతురస్ర మాత్రిక అడ్డు వరుసలు, నిలువు వరుసల సంఖ్య సమానంగా లేని మాత్రిక అండి. దీర్ఘచతురస్ర మాత్రిక వచ్చి m0 = n. ఇక్కడ ఏ అనేది m/n అయితే. చతురస్ర మాత్రిక అంటే అడ్డు వరుసలు, నిలువు వరుసల సంఖ్య సమానంగా ఉండే మాత్రిక. m = n. ఎన్నో తరగతి చతురస్ర మాత్రికను A_n తో సూచిస్తాము. ప్రధాన వికరణం. ఒక చతురస్ర మాత్రికలో మొదటి అడ్డు వరుస నుండి చివరి అడ్డు వరుసకు గల సాగిపోయే వికరణాన్ని ప్రధాన వికరణము అంటారు. మొదటి అడ్డు వరుస నుండి చివరి అడ్డు వరుసకు సాగిపోయే కర్ణం 1 - 1 అయిన దాన్ని ప్రధాన వికరణం అంటారు. దీన్ని ఈ విధంగా రాస్తామన్నమాట. మాత్రిక జాడ. చతురస్ర మాత్రిక ఏలోని ప్రధాన వికరణం నందలి మూలకాల మొత్తాన్ని మాత్రిక జాడ అంటారు, ట్రేస్ అంటారు. సో దీనికి ట్రేస్ ఏ లేదా జాడ ఏతో సూచిస్తామన్నమాట. ప్రధాన వికరణం నందలి మూలకాల మొత్తం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 - 1 + 9, 0 + 9 అవుతుంది. అట్లా ఇక్కడ చూడండి, 3 + 0 - 1 = 2 అవుతుంది అన్నమాట. వికర్ణ మాత్రిక. ఒక చతురస్ర మాత్రికలో ప్రధాన వికరణాల మూలకాలు మాత్రమే సంఖ్యలు అవుతూ మిగిలిన మూలకాలని సున్నాలైతే దాన్ని వికర్ణ మాత్రిక అంటారు. సంఖ్యా మాత్రిక. ఒక చతురస్ర మాత్రికలో ప్రధాన వికరణం నందలి మూలకాలు ఒకే సంఖ్య kకు సమానమవుతూ మిగిలిన మూలకాలన్నీ సున్నాలైతే దాన్ని సంఖ్యా మాత్రిక అంటారు. kకి సమానమవుతూ ఒకే సంఖ్యకి. ఉదాహరణకి 2002, 5000, 050 ఇలా ఒకే అంకెకు సమానం అవుతున్నాయి ప్రధాన వికరణల మూలకాలు. అలాంటి వాటిని సంఖ్యామాత్రిక. మిగిలిన మూలకాలన్నీ సున్నాలైనవి, సంఖ్యామాత్రిక అంటారు. నెక్స్ట్ యూనిట్ మాత్రికల తత్సమాత్రిక తెలిసిందే మనకి. I = 1001. చతురస్ర మాత్రికల ప్రధాన వికరణాలు అన్ని మూలకాలు 1 అయ్యి మిగిలిన మూలకాలు సున్నాలైతే యూనిట్ మాత్రిక అంటారు. దాన్ని ఇంకొక పేరు తత్సమాత్రిక. ఎన్నో తరగతి యూనిట్ మాత్రికను INతో సూచిస్తాము. శూన్య మాత్రిక అంటే మాత్రికల మూలకాలన్నీ సున్నాలైతే శూన్య మాత్రిక అంటారు. అడ్డు వరుస, నిలువు వరుస మాత్రికలు అంటే అడ్డు వరుస అంటే పంక్తి, నిలువు వరుస అంటే దొంతి. ఒకే ఒక అడ్డు వరుస ఉంటే అడ్డు వరుస మాత్రిక, ఒకే ఒక నిలువు వరుస ఉంటే నిలువు వరుస మాత్రిక, దొంతి, పంక్తి. ఎగువ త్రిభుజ మాత్రిక, దిగువ త్రిభుజ మాత్రిక. చతురస్ర మాత్రికలో AIJ = 0, I > J అయినప్పుడు ఏని ఎగువ త్రిభుజ మాత్రిక అంటారు. నెక్స్ట్ AIJలో I <J అయినప్పుడు ఏను దిగువ త్రిభుజ మాత్రిక అంటారు. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, 2 మాత్రికలు ఎగువ త్రిభుజ మాత్రికలు అవుతాయి. I <J అయినప్పుడు ఇది దిగువ త్రిభుజ మాత్రికలు అంటారు. ఇక్కడ త్రిభుజం అనేది పైన ఏర్పడింది, ఇక్కడ త్రిభుజం అనేది కింద ఏర్పడింది, అప్పుడు ఎగువ త్రిభుజ మాత్రికలు అంటారు. ఇది దిగువ త్రిభుజ మాత్రికలు. నెక్స్ట్ మాత్రిక సమానత్వము. సమాన మాత్రికల గురించి తెలుసు మనకి. రెండు మాత్రికలు మొత్తం ఎలా చేస్తాము, పరిమాణాలు సమానమైనప్పుడు చక్కగా ఈ విధంగా చేసుకుంటామండి. మాత్రికల మొత్తం అనేది, మాత్రికల భేదం కూడా పరిమాణాలు సమానమైనప్పుడే చేసుకుంటాము. మాత్రిక సంకలన వినిమయ ధర్మాన్ని పాటిస్తుంది. A + B ఎంత వస్తుందో B + A కూడా అంతే వస్తుంది. సహచర ధర్మాన్ని కూడా పాటిస్తుంది. A + B + C = A + B + C. మాత్రికను సంఖ్యతో గుణించుట. Kతో గుణించామనుకోండి, KA, KB అలా వస్తాయి. K వాల్యూతో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. మాత్రిక సంకలన విలోమం -A అవుతుంది. ఏకి సంకలన విలోమం -A అంటే ప్లస్ అయితే మైనస్ అవుతాయి, మైనస్ అయితే ప్లస్ అవుతాయి. మాత్రిక గుణకారం అనేది
ఏబీల లబ్ధ మాత్రిక అంటారు. దీన్ని ఏబీతో సూచిస్తారు. ఫస్ట్ ఏలో నిలువు వరుసల సంఖ్య, బిలో అడ్డు వరుసల సంఖ్య సమానమైనప్పుడే మాత్రిక గుణకారం సాధ్యమవుతుంది. మాత్రిక గుణకారం వినిమయ ధర్మం పాటించదు. ఎందుకంటే ఏబీ ఒక ఆన్సర్ వస్తే బిఏ వేరే ఆన్సర్ వస్తుంది. మాత్రిక గుణకారం సాచర ధర్మాన్ని పాటిస్తుంది. ఏబీ ఆఫ్ సి ఈక్వల్ టు ఏ ఆఫ్ బీసీ. ఏ ఒక చతురస్ర మాత్రిక అయితే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇంటూ ఎక్సెట్రా ఎన్ సార్లు. ఏ m/n im ఐఎన్లు తత్సమ మాత్రికలు అయితే ఐఎం ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ ఐఎన్ ఈక్వల్ టు ఏ అవుతుందండి. ఐని దేంతో మనం మల్టిప్లై చేసినా అదే వస్తుంది మాత్రిక. మాత్రిక గుణకార సంకలనం దృష్ట్యా విభాగ న్యాయాన్ని పాటిస్తుంది. విభాగ న్యాయం తెలుసుకుని కుడి విభాగ న్యాయం కుడివైపు ఉంది కాబట్టి సి, ఇది ఏ అనేది ఎడమవైపు ఉంది కాబట్టి ఎడమ విభాగ న్యాయం. ఏబీ ఈక్వల్ 0 అయినప్పుడు జే ఈక్వల్ 0 కానీ బి ఈక్వల్ 0 కానీ కానవసరం లేదు. కానీ ఇక్కడ 0 అవ్వకముందు శూన్య సమతలు అవ్వకపోయినా ఏబీ మనకి శూన్య సమత అయిందన్నమాట. అట్లా ఏ నాట్ ఈక్వల్ 0 ఏబీ ఈక్వల్ టు ఏసీ అయిందనుకోండి, ఇప్పుడు బి ఈక్వల్ సి కానవక్కర్లేదు అనమాట. దానికి ఉదాహరణగా ఇచ్చారు ఇక్కడ. ఏ అనేది శూన్య సమితి కాదు, ఏబీ అనేది ఏసీ అవుతుంది. ఏబీ ఏసీ ఈక్వల్ అవుతున్నాయి. అయితే బి ఈక్వల్ సి అనేది కానీ రెండు సమానం కాలేదు ఇక్కడ. కానీ ఏబీ ఈక్వల్ టు ఏసీ అవుతున్నాయి. ఏసీ ఎంత వచ్చింది వాల్యూ మనకి 0 వచ్చింది. ఏబీ వాల్యూ 0 వచ్చింది. ఏబీను ఏసీ ఈక్వల్ అవుతున్నాయి. బి ఈక్వల్ టు సి అవ్వలేదు అదనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఏబీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది కానీ బి నాట్ ఈక్వల్ టు సి, ఏ నాట్ ఈక్వల్ 0 అయినప్పుడు. మాత్రిక విషయం ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఏ అడ్డు వరుస నిలువు వరుసలు కానీ నిలువు వరుస అడ్డు వరుసలు కానీ మారుతాయి. 2/3 మ్యాట్రిక్సెస్ ఏమో 3/2 మ్యాట్రిక్స్ అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ ఆర్ మైనస్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఆర్ మైనస్ బి ట్రాన్స్పోజ్. కే హోల్ పవర్ టీ ఈక్వల్ కే ఇంటూ ఏ పవర్ టీ. ఏబీ హోల్ పవర్ టీ ఈక్వల్ బి పవర్ టీ ఇంటూ ఏ పవర్ టీ అని గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. సౌష్ఠవ మాత్రికలు. ఏ అనేది చతురస్ర మాత్రిక అయితే ఏ పవర్ టీ ఈక్వల్ టు ఏ అయితే సౌష్ఠవ మాత్రిక, ఏ పవర్ టీ ఈక్వల్ మైనస్ ఏ అయితే అసౌష్ఠవ మాత్రిక. దానికి ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి ఇక్కడ. శూన్య మాత్రిక, యూనిట్ మాత్రికలు, సౌష్ఠవ మాత్రికలు. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఈ కాన్సెప్ట్ చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.